6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 11వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రియులారా, ఈ మాటలో ఒక మాట కనపడతా ఉంది. మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని యేసు ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పుతూ 9వ వచనం నుంచి కొన్ని మాటలు చెప్పాడు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి అన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయమని అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే ఇక్కడ ఒక ప్రార్థన కనపడతా ఉన్నది. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అనుదిన ఆహారం మాకు దయచేయము అనగా దీని అర్థం ఏంటంటే, అనుదినము మనం ప్రార్థన చేయాలి అని అర్థం. ప్రతి దినము కూడా డైలీ మనం చేయాల్సింది ఏంటంటే, అనుదినము ప్రార్థన చేయాలి. ఏ దినమైతే మన జీవితంలో, మన కుటుంబంలో ప్రార్థన లేదో ఖచ్చితంగా ఆ దినమంతా జయకరంగా ఉండదు. మనకు ఏదో గడిచిపోతూ ఉంటాం. కానీ ఏ దినమైతే నీలో, కుటుంబంలో, సంఘంలో ప్రార్థన ఉంటుందో ఆ దినము ఖచ్చితంగా జయకరంగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభువారు పెందలకడనే లెగుస్తాడు. పెందలకడన అంటే ఇంకనూ చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రభు అంతటి వాడే ప్రతిదినం ఆ దినం దేవుని నడిపింపు కోసం, ఆ దినం సాతాను శోధన లేకుండా ఉండటం కోసం, ఆ దినం విజయకరంగా నడవటం కోసం ప్రతిదినము ప్రార్థన చేసేవాడు. వాస్తవంగా ఆయనకు ప్రార్థన చేయాల్సిన పని లేదు, కానీ మన మాదిరి కోసమే ఆయన చేశాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం నుంచి మనము కొన్ని అలవాట్లు చేసుకుందాం. మొదటిది ఏంటంటే నిద్ర లేవగానే ప్రార్థన అనేది ప్రాముఖ్యమైన సంగతి. మొదటి స్థానం దేవునికి. లేవగానే నీ మంచం పక్కనైనా సరే మోకాళ్ళు వంచగలిగితే మోకాళ్ళు వంచి, ఒకవేళ మోకాళ్ళు వంచలేకపోతే మామూలుగా కూర్చొనైనా లేవగానే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మొదటి స్థానం దేవునికి. అది ఎప్పుడు అంటే అనుదినం, ప్రతిరోజు చేయాలి. నేను ఒక్కొక్క మాటకు ఒక్కొక్క రిఫరెన్స్ చూపించుకుంటా పోతా. దానియేలు గ్రంథంలో దానియేలు గురించి ఉంది కదా. 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ చదువుకున్న మాట మనం గుర్తు చేసుకుంటే, ఇట్టి శాసనము సంతకం చేయబడినని
దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను అన్నాడు. ఇందులో ఒక మాట ఉంది. ఏం మాట అంటే అనుదినము. ఉందా లేదా? అనుదినం అంటే ప్రతిరోజు. దానియేలు ఏం చేస్తాడంటే యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ఆయన అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు. ఇది ఏ సందర్భంలో చేశాడంటే రాజు ఒక శాసనం చేశాడు. ఏం శాసనం అంటే 30 దినాల వరకు రాజుకే ప్రార్థన చేయాలి, కానీ ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అనే శాసనం పుట్టి, ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తే సింహాల గుహలో పడద్రోయబడాలి. దానియేలు అట్టి శాసనం తెలుసుకొన్నను ఆనందం. తెలుసు కూడా రోజుట్లాగానే ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రారంభిద్దాం. కొంతకాలం ప్రార్థన చేసి చూడండి. కుటుంబాలు ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో, నీ వ్యక్తిగత జీవితం ఎంత సంతృప్తికరంగా ఉంటుందో గమనించుకోండి. కాబట్టి అనుదినము చేయాల్సింది ఏంటంటే మొట్టమొదట లేవగానే ప్రార్థన ప్రియ. రెండవది చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఆ ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే ఆదిమ సంఘంలో వారంట ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంటారు. ఎందుకు కూడుకుంటాం మనం? మొదటిది ఏంటంటే సహవాసం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, మొదటిది సహవాసం. కాబట్టి అనుదినము సహవాసంలో ఉండాలి. ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటా ఉన్నారు. ప్రతిదినము అని రాయబడింది. చివర అనుదినము చేర్చబడుచుండిరి అనే మాటలు రాయబడ్డాయి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సహవాసంలో ఉన్నప్పుడు సునీల్ అప్పుడప్పుడు ఒక ఉదాహరణ చెబుతాడు. ఏంటంటే బాగా మండుతున్న కట్టెల పొయ్యిలోంచి ఒక పుల్లను బయటకు తీస్తే మండే పుల్లని కొంచెంసేపటికి ఏమైద్ది? అది ఆరిపోద్ది. అదే మండని ఒక పుల్లను తీసిపోయి బాగా మండుతున్న కట్టి పుల్లలో కలిపితే ఏమైద్ది? అది కూడా మండుతూ ఉంటుంది. అది సహవాసం అంటే. అర్థమైందా? సహవాసంలో ఉండాలి. తోటి సహోదరులతోటి సహవాసంలో ఉండాలి. ఆ సహవాసంలో ఉండటం వలన మనం మండుతూ ఉంటాం, ఆరిపోం. అనుదినము సహవాసంలో ఉండాలి. ప్రతిరోజు కూడా సహవాసంలో ఉండాలి. ఆ పైన 42లో చెప్పాడు కదా, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును 4 విషయాల్లో రెండోది ఏంటిదంటే సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఫెలోషిప్ అంటారు. డైలీ ఫెలోషిప్, డైలీ ప్రేయర్ చదువుకున్నాం. ఇది డైలీ ఫెలోషిప్. అనుదినము సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉంటే వెనకబడం. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెనక్కి తీస్తూ ఉంటామో, దేవుని సన్నిధికి ఆగిపోతూ ఉంటామో,
అప్పుడు ఖచ్చితంగా వెనకబడతాం. కాబట్టి ప్రియులారా, సహవాసంలో ఉండాలని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచ్చిందండి. హెబ్రీ 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుగొల్పవలనని ఆలోచింతుము అన్నాడు. కొందరు మారుకున్నట్టుగా అన్నాడు. సమాజంగా కూట మానుకోవద్దు అన్నాడు. అనగా సహవాసంలో ఉండకుండా ఉండొద్దు. సమాజంగా కూట మానక వచ్చినప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకుంటారు. వాక్యం ద్వారా హెచ్చరించబడతాం, పురుగొల్పబడతాం, హెచ్చరించబడతాం. ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుగొల్పవలనని ఆలోచింతుము అన్నాడు. కాబట్టి సహవాసాన్ని విడిచిపెట్టకూడదు ఎప్పుడైనా. మన డినామినేషన్ పేరు ఏంటంటే బ్రదరన్ సహవాసం. కాబట్టి ప్రియులారా, పెద్దలు ఆలోచన చేసి మన డినామినేషన్కి ఆ పేరు పెట్టారు, బ్రదరన్ సహవాసం అని. కాబట్టి సహవాసం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఏ కూడికి మానుకోవద్దు, కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకోవద్దు అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఆనాడు ఆదిమ సంఘం ఎలాగైతే ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారో అన్ని కూడికలకు హాజరవుదాం, ఉన్న ప్రతి కూడికకు హాజరవుదాం అనుదినము అన్నాడు. ఈ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తీనవసరం లేదులే. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అది మనోహరము. అది చూసేవారికి ఎట్లాగా ఉంటుందంటే, మనం కానీ ప్రతిరోజు సహవాసంలో కొనసాగుతూ ఉంటే ఐక్యత కనపడిద్ది, ఇతరులకు ఐక్యత కనపడుతుంది. మనల్ని బట్టి కొంతమంది ప్రభువులోకి కూడా వస్తారు. అంత్యయేకులోన ఆనాడు శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. వారందరూ ఏక మనసుతో ఉన్నారు, ప్రేమించుకుంటా ఉన్నారు, పురుగొల్పుకుంటా ఉన్నారు, హెచ్చరించుకుంటా ఉన్నారు. అందుని బట్టి లోకస్తులు వాళ్ళకి ఏమని పేరు పెట్టారంటే క్రైస్తవులు అని పేరు పెట్టారు. కాబట్టి ప్రియులారా, వారి లక్షణాలన్నీ ప్రభువు లక్షణాల్లా కనపడ్డాయి. అందుకనే ఆనాడు శిష్యులకు క్రైస్తవులని పేరు పెట్టారు. క్రైస్తవులని మనం పెట్టుకున్నది కాదు. ఆనాటి మన పితరుల ప్రవర్తన చూసి, మంచి నడవడికను చూసి, వారి సహవాసాన్ని చూసి పెట్టిన పేరే క్రైస్తవులు. కాబట్టి 2 విషయాలు మనం చెప్పుకున్నాం. అనుదినము ప్రార్థన చేయాలి. దినాన్ని ప్రార్థనతోటే ప్రారంభించాలి. రెండవది డైలీ ఫెలోషిప్, అనగా అనుదినము సహవాసంలో ఉండాలని దైవ గ్రంథం తెలియజేస్తా ఉంది. మూడవది అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం, సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అన్నాడు. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అన్నాడు. ఎప్పుడు అంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు 4వ వచనం చూడండి. వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులు గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. ఆయా పట్టణాల ద్వారా వెళ్తున్నారంటే సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నారు. సువార్త అనుదినం ప్రకటిస్తూ ఉండగా సంఘములంట విశ్వాసంలో స్థిరపరచబడి అనుదినము లెక్కకు విస్తరిస్తూ ఉన్నాయి. సువార్త ప్రకటించడం ద్వారా 2 ఉపయోగాలు ఉన్నాయి.
కొత్తగా నమ్ముకున్న వారు ఇంకా బలపడతారు. నేను నమ్ముకున్న తొలి దినాల్లో యెషయా తీర్మానం చేయించాడు. కానీ నేను ఏమనుకున్నానంటే యేసు ప్రభు వారు దేవుళ్ళలో ఒక దేవుడు అనుకున్నా. అది ఇప్పుడు కొంతకాలం వాక్యం వినేదాకా అనుకున్నా. ఆ తర్వాత ఆయనే నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, నిజమైన దేవుడు అని గ్రహించాం. కాబట్టి ప్రియులారా, నెల రోజులు వాక్యం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే రక్షణ, ఇక ఏ నామములో రక్షణ లేదని గ్రహించాం. ఆ విధంగా సువార్త చెప్పబడుతూ ఉండగా, అనుదినము మనము సువార్త ప్రకటిస్తూ ఉండగా కొత్తగా నమ్ముకున్న వారు బలపరచబడతారు. సంఘాలు విశ్వాసమందు స్థిరపరచబడతాయి. నూతన ఆత్మలు కూడా చేర్చబడతారు. విస్తరిస్తుంది సంఘం. సువార్త పని అనే మాట. సువార్త పని బయటికి వెళ్ళి సువార్త పని చేసే పరిచర్య ప్రస్తుతం తగ్గిపోయింది. మనకి అంతకుముందు బయటికి వెళ్ళే వాళ్ళమే, వెళ్ళలేకపోతా ఉన్నాం. ప్రభు చిత్తమైతే ఈ నూతన సంవత్సరంలో బయటికి వెళ్ళి సువార్త పరిచర్య చేద్దాం. సువార్త పరిచర్య అనేది బయటికి వెళ్ళి ప్రకటించడం మాత్రమే కాకుండా వ్యక్తిగత సువార్త పరిచర్య కూడా. నీకు వాక్యం చెప్పడం రాకపోతే కనీసం మందిరానికి రమ్మనైనా పిలవండి. అది కూడా సువార్త పరిచర్యలో భాగమే. చేతనైతే ఒక మాట చెప్పండి, ప్రభు యొక్క ప్రేమను చెప్పండి. సువార్త చెప్పడం ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, పోల్చి చెప్పకూడదు. ఎప్పుడైనా పోల్చి చెప్పొద్దు. ప్రభు యొక్క ప్రేమను చెప్పండి, ప్రభు యొక్క గొప్పతనం మాత్రమే చెప్పండి. ఎవరితో పోల్చవద్దు. ఎంతసేపు ప్రభు ప్రేమను చెప్పినా కూడా దేవుని కార్యాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రియులారా, వ్యక్తిగతంగా సువార్త చెప్పే మన జీవితాలు ఎలాగా ఉండాలి? మంచి సాక్ష్యం ఉండాలి. మన సాక్ష్యం లేకపోతే మన సువార్త చెప్పినా కూడా అది తీసుకోరు, వినరు. నీ జీవితం బాగుంటే కదా నాకు చెప్పటానికంట. అందుకనే పౌలు గారు అన్నాడు, మీరు పత్రికల గారా. సువార్త చెప్పే మనము, ఇతరులను దేవుని సన్నిధికి రమ్మనే మనము ఇతరులకు మాదిరికరమైన జీవితం గడుపుతూ ఉండాలి సువార్త చెప్పాలంటే. కాబట్టి మూడవది, అనుదినమో సువార్త చెప్పాలి. సైలస్ పాక్స్ గారు ఆయన సేవకు రాకముందు, పరిపూర్ణమైన సేవకు రాకముందు ఒక ఆఫీసులో ఉద్యోగం చేసేవాడు. రోజు ఒక్క మనిషికైనా సువార్త చెబుతాడంట, ఒక్క మాట అయినా చెబుతాడంట. ఒకరోజు రాత్రి 11 గంటల దాకా వర్క్ చేయాల్సి వచ్చిందంట ఆఫీసులో. ఎవరికి సువార్త చెప్పలేదంట. ఆయన హృదయం కొంచెం ఆందోళనగా ఉందంట, ఈరోజు ఎవరికి చెప్పలేకపోయానని. ఆయన తిరిగి వచ్చేటప్పుడు అందరు ఇళ్లకు తలుపులు వేసుకొని నిద్రపోతా ఉన్నారు. దారిలో ఒక పోలీస్ ఆయన మాత్రం కనపడ్డాడంట. పోలీస్ ఆయన కనపడితే, సైలస్ పాక్స్ గారికి మంచి తెలుగు వచ్చు, మన భారతదేశానికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగు పండిట్టు కూడా అయ్యాడు. తెలుగు మనం కూడా మాట్లాడాము, అంత అనర్గళంగా అచ్చమైన తెలుగు మాట్లాడతాడు. అనంతపురం ఆ ఏరియాలో నివసించాడు కొంతకాలం. పోతా ఏమన్నాడంటే, రక్షకభటుడా, రక్షణ పొందావా అన్నాడు. అంతే, ఇంకేమనలా. రక్షకభటుడు అంటే ఎవరు? పోలీస్. ఓ పోలీస్ ఆయన రక్షణ పొందావా అని అంటే, పోలీస్ ఆయనకి మనసులో ఒక డౌట్ వచ్చిందంట. మనుషులను రక్షించేది మేమే కదా, ఈయనేంది రక్షణ పొందావా అని అంటే, ఆయన వెనకే పోయి తలుపు తట్టాడంట. తలుపు తట్టితే యేసు ప్రభు వారిని గురించిన సువార్త చెప్తే అక్కడే ప్రభువుని నమ్ముకున్నాడంట, రక్షించబడ్డాడంట. కాబట్టి అనుదినము సువార్త ప్రకటించాలి. ఒకసారి చెప్పా, ఒక దావీదు ఏంటంటే రోజు సువార్త చెప్తాడంట ఒక మనిషికైనా. ఒకరోజు బాగా జోరు వాన గాలి, ఎవరికి సువార్త చెప్పలేదంట, ఇంటికి రాలేదంట, బయటికి రాలేదంట.
అయినా కానీ ఆయన మనస్సు ఉండబట్టలేక ఒక చోట ఎవరు లేని చోటకెళ్ళి పెద్దగా పాపులను రక్షించట క్రీస్తు యేసు లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనదని సువార్త చెప్పి పెద్దగా చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడంట. ఆ చెట్టు చాటున ఒకడు ఊరేసుకోవాలని ఆ చెట్టు చాటున ఉన్నాడంట. ఊరేసుకోవాలన్నాడు. ఈ మాట చెప్పగానే ఓహో, ఇంత పాపినైన నన్ను కూడా రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చాడా అని చెప్పి తెలుసుకొని ఆ వ్యక్తి దగ్గరికి పోయి దేవుని మాటలు చెప్పించుకొని పాపాలు ఒప్పుకొని రక్షణ పొందాడు. కాబట్టి సువార్త అనేది చాలా శక్తివంతమైనది. అది సంఘానికి అప్పగించబడిన బాధ్యత. ఏమని అప్పచెప్పాడు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఇది ఆజ్ఞ, సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ. ఈ పరిచర్యలో వెనకబడుతున్నాం కాబట్టి అనుదినము సువార్త ప్రకటించాలి, అనుదినము సువార్త ప్రకటించాలి. 3 విషయాలు చెప్పా. మొదటిది, అనుదినము ప్రార్థన చేయాలి, దినాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి. రెండోది, అనుదినము సహవాసంలో ఉండాలి, సమాజముగా కూట మానవద్దు. సంఘ కూడికలు ఎప్పుడుంటే అప్పుడు ఖచ్చితంగా హాజరవ్వాలి. ఆత్మీయతలో చల్లారిపోకుండా ఉంటాం, హెచ్చరించబడతాం, పురిగొల్పబడతాం. ఏవైనా లోపాలున్నా కూడా సహవాసంలో సరిచేసుకుంటాం. మూడోది, సువార్త ప్రకటించడం. అనుదినము సువార్త ప్రకటించాలి. కొత్తగా నమ్ముకున్న వారి విశ్వాసంలో బలపడతారు, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడతారు. సంఘానికి ఆజ్ఞ ఇవ్వబడింది. కాబట్టి ప్రియులారా 3 విషయాలు చూసాం. 4వ విషయం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చిరి అనే మాట చూస్తున్నాం. వీరు బెరయలో ఉన్న విశ్వాసులు. 10వ వచనంలోనే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి అని. వీరు అంటే బెరయలో ఉన్న విశ్వాసు. బెరయలో ఉన్న విశ్వాసులు అంట తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులు అంట. తెస్సలోనిక సంఘస్థులు వారు గతంలో ఉన్న వాటినన్నింటినీ విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు తిరిగారు. వారు అనుదినము వాక్యం చదువుతారు, పరిశోధిస్తారు. వారికంటే వీరు గనులంట. ఈ బెరయ విశ్వాసులంట తెస్సలోనిక వారికంటే గనులు అయ్యిండ్రి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో ప్రతిదినము అన్నాడు. ప్రతిదినము లేఖనములను పరిశోధించిరి అన్నాడు. ప్రతిదినము దేవుని వాక్యం చదవాలి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చదవాలి. వారు అనుదినము పరిశోధిస్తూ వచ్చారు. మాకు చదువు లేదే, మేము ఎట్లా చదవగలం అనుకుంటారు కొంతమంది. చదువు లేకపోతే మందిరంలో చెప్పబడిన మాటలు మరలా ఒకసారి ఇంటికి పోయి ఈరోజు ఏం చెప్పారు అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలకి మర్చిపోలేం, గుర్తు చేసుకుంటే. ఈ పశువులు తెలుసుగా, పశువులు తిన్న ఆహారాన్ని వచ్చి పడుకొని ఏం చేస్తుంటాయి, నెమరేస్తూ ఉంటాయి. పొలంలోకి పోయినప్పుడు గబగబా తింటాయి, కడుపు నిండా తింటాయి.
మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి తీసుకుపోయిన తర్వాత అవి ఏం చేస్తాయి అంటే ఉండలుగా బయటికి తెచ్చుకొని వాటిని మరలా ఏం చేస్తుంటాయి, నెమరు వేస్తూ ఉంటాయి. అట్లానే మందిరంలో చెప్పబడిన మాటలు ఇంటికి పోయి కానీ మరొకసారి ఏమేమి చెప్పారో గుర్తు చేసుకుంటే ఇక మర్చిపోం, అవి మనసులోనే స్థిరంగా ఉంటాయి. మనసుంటే మార్గం ఉంటుంది అని. యెషయా అన్న వీళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళనే, చదువుకోలేదుగా. దైవజనుడైన రాజారావు గారు 2వ తరగతి చదువుకున్నాడు. బైబిల్లో 66 పుస్తకాల మీద 66 వ్యాఖ్యానాలు రాశాడు. ఒక్కొక్క ఆదికాండం మీద ఒక పుస్తకం, నిర్గమాకాండం మీద ఒక పుస్తకం. ఎవరంటే ఆ రాజారావు గారు మన మధ్యకు వాక్యం అందించడానికి వచ్చాడు కదా, మన ఐజాక్ అన్న గారి తండ్రి, పొన్నూరు ఐజాక్ అన్న గారి తండ్రి. ఆయన చాలా కాలం పని చేశాడు. పని అంటే కూలి పనికి పోయేవాడు. కూలి పనికి పోతే మధ్యలో అందరూ అన్నం తినేటప్పుడు గబగబా అన్నం తిని ఒక మూలకు పోయి ఒకసాట కండవపరుచుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. రాజారావు గారు ఏడైనా చూస్తే ఒకసాట పోయి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేశాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. చదువు లేనివాడైనా 66 పుస్తకాలు రాశాడు. యెషయా అన్న ఇన్ని డైరీలు ఉన్నాయి, ఆయన రాసుకున్న వాక్యాలు ఇన్ని డైరీలు ఉన్నాయి. కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది. మాకు చదువు లేదులే, మేమేమి చదువుకుంటాం అనుకోవద్దు. గుర్తు చేసుకోవాలి. అనుదినము ఈ బెరయ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే చదువుతూనే ఉన్నారు, లేఖన భాగాలు చదువుతూనే ఉన్నారు. ఈ పక్కనే 18వ అధ్యాయం 24 చూడండి. పక్కన అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చును. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అప్పుడు అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకునేవాడైనను యేసును గుర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడనారంభించును. ప్రిస్కిల్లయు అకులై విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి అన్న. ఇక్కడ అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అనొక యూదుడు ఉన్నాడు. అతడు విద్వాంసుడు, లేఖనాల యందు ప్రవీణుడు అన్నాడు. బాగా చదివాడు వాక్యం, లేఖనాల యందు బాగా ప్రవీణుడిగా ఉన్నాడు. అన్నీ తెలుసు, కానీ బాప్తిస్మం గురించి వచ్చేలాగా యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసు. యోహాను బాప్తిస్మం ఏంటంటే, సువార్త విని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో తీర్మానానికి గుర్తుగా బాప్తిస్మం అన్నాడు. యేసుప్రభుని నమ్ముకుంటాను అన్న వారికి బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు, అది యోహాను బాప్తిస్మం. కానీ ఇప్పుడు అది కాదు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు, ఆ నమ్మటమే తీర్మానం. నమ్ముకున్న తర్వాత నమ్ముకున్న దానికి గుర్తుగా తర్వాత మనం బాప్తిస్మం తీసుకుంటాం. అది చెప్పాడు, వివరంగా చెప్పాడు. ఎవరు చెప్పారంటే అకులా, ప్రిస్కిల్లా, ఈ అలెగ్జాంద్రియ వాడైన అపోల్లోకి మామూలుగానే అతడు లేఖనాలను ప్రవీణం గలవాడు. కానీ యోహాను బాప్తిస్మం ఒక్కటే తెలుసు కాబట్టి, అది కాదయ్యా, నమ్మి బాప్తిస్మం పొందాలి, ఇదిగో లేఖనాలు ఇలాగుండి అని ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా అతనికి తెలియజేశారు. అతనికి ఆ లేఖనాలు ఎందుకు ప్రవీణుడై ఉన్న వ్యక్తికే వాక్యం బోధించారంటే వీళ్ళు ఎంతగా చదువుకుంటారు వాక్యాన్ని ఈ భార్యాభర్తలు. అకులా, ప్రిస్కిల్లా అతనికి పూర్తిగా దేవుని మార్గాన్ని విశదపరిచారు. మనం ఒక వ్యక్తికి చెప్పాలంటే విన్నదాన్ని మనసులో అయినా జాగ్రత్త పరుచుకొని దాన్ని ఉపయోగించాలి. లేఖన భాగాలు బాగా చదవాలి. చదవకుండా, తెలుసుకోకుండా ఇతరులు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేం.
ఒక ఆయన చదువులేని ఆయన్ని అడిగారంట, అయ్యా ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, అంతకుముందు నమ్ముకున్నావు అని విడిచిపెట్టావు ఎందుకనంటే, ఏమన్నాడంటే తేనె దొరికినాక ఇంక బెల్లంతో పనే ఉందయ్యా అన్నాడట. ఆయనకు తెలిసిన భాషలో చెప్పాడు. అర్థమైందా? తేనె దొరికినాక ఇంక బెల్లంతో ఏం పని అన్నాడు. తేనె అనేది అది కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే అనుదినము వాక్యము చదవాలి, దేవుని వాక్యం చదవాలి. 4 సంగతులు చెప్పుకున్నాం. మొదటిది అనుదినము ప్రార్థన చేయాలి. రెండవది అనుదినము సహవాసంలో ఉండాలి. మూడవది అనుదినము సువార్త ప్రకటించాలి. 4వది అనుదినము దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. 5వది చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 31. 1 కొరింథీ 15:31. బేబీ అక్క కోసమేనా? బేబీ అక్క ఉంటే మా హస్బెండ్ వచ్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు మేము దినదినమును చనిపోవచ్చున్నానని చెప్పుదును. ఇక్కడ పౌలు గారు రాస్తూ ఏమంటున్నాడంటే, సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పాను. ఇదేంది దినదినం చనిపోవమంటున్నాడు అని అంటే, ఒక పాట ఉంది కదా, యేసు గొర్రె పిల్లను నేను దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతికించబడుచున్నాను, దినదినము చనిపోతున్నాను. పౌలు గారు పొందిన శ్రమలు, ఇబ్బందులు, దేవుని సువార్త నిమిత్తం ఆయన దినదినము చనిపోయిన వాడిగా కనపడతాడు. ఒక దైవసేవకుడు అన్నాడు, సేవ అంటే చావేనయ్యా అది అన్నాడు. చాలా కష్టమైనది దేవుని సేవ అంటే. మేమేదో ఉద్యోగాలు చేసుకుంటూ మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు చేస్తున్నాం, కానీ పూర్తిగా దేవుని సేవకు సమర్పించుకున్నవారు వారి కష్టాలు చెప్పనలవి కాదు. ఒక్కోసారి తినడానికి తిండి కూడా ఉండదు. ఒక మాట చెప్తా, శైలేష్ పాక్స్ గారు కెనడా నుంచి వచ్చాడు మన దేశానికి. ఒకరోజు తినడానికి తిండి కూడా లేదు. ఒకరోజు అంతా పస్తులు ఉన్నారు, భార్య, భర్త, పిల్లలు. ఆకలి అన్నప్పుడల్లా మంచినీళ్ళు అందిస్తూ ఉంది పిల్లలకు. శైలేష్ పాక్స్ గారి భార్య, ఆమె పేరు అమ్మాయి. ఇక లాభం లేదని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే ఎలుక బెజ్జాల్లో గుండా రాగులు వచ్చినాయి. ఎలుకలు దోడిని అంట. వాళ్ళు ప్రార్థన చేసి ఉండలేక బయట ఎలుక బెజ్జంలో కూడా రాగులు వస్తే వాటిని శుభ్రం చేసుకొని పిల్లలకు పెట్టి వారు కూడా తిన్నారు. అటువంటి ఆకలి దప్పులు ఎన్నో ఉంటాయి దేవుని నిమిత్తం. కొట్టబడ్డాడు, మమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాడు. ఒకసారి చనిపోయాడని పక్కకు లాగి వెళ్ళిపోయాడు. అయినా కూడా ప్రభు బ్రతికిస్తానే ఉన్నాడు. శ్రమలు వస్తాయి, కానీ శ్రమల్లో ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, అనుదినము చనిపోవచ్చున్నాము అని. ఇంకో మాట చూడండి, రోమా 8:36. రోమా 8:36 గమనించినట్టయితే ఆ మాట అక్కడ ఉంటుంది. రోమా 8:36 నిన్ను బట్టి రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన దాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారములైనను,
ఎత్తైనను లోతైనను సృష్టించమని మీరు ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని ఆ రూఢిగా నమ్ముచున్నాను. పిల్లరా, గమనించినట్టయితే నిన్ను బట్టి దినమల్లా మేము వధించబడిన వారము అన్నాడు. వదకు సిద్ధమైన గొర్రెలము అన్నాడు. ప్రతిదినము కూడా వధించబడిన వారు అని అంటూ ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులన్నిటిలో కూడా ప్రభు సహాయం చేస్తాడు అన్నాడు. 35లో కూడా చెప్పాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఇవన్నీ వచ్చినా మనల్ని ఎడబాపున ప్రభు విడిచిపెట్టడు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు అని 2 తిమోతి 3:12 తినవసరం లేదులే. భక్తిగా బ్రతకాలంటే శ్రమ పొందాలి అని అన్నాడు. హింస పొందుతారు అన్నాడు. భక్తిగా జీవించాలంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అన్నాడు. శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కరువు ఉంటుంది, ఇరుకుంటుంది. అయినా ప్రభు విడిచిపెట్టడు. దినదినం వధించబడినట్లుంటాం. ప్రతిదినము క్రీస్తులో మనము బ్రతికించబడుతూ ఉంటాం. దేవుని కోసం శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అవమానాలైనా భరించడానికి ఎప్పుడు అనుదినము సిద్ధంగా ఉండాలి. ప్రతిదినము సిద్ధంగా ఉండాలి. అది దాని అర్థం. శ్రమల నుండి పారిపోకూడదు. శ్రమలు అనుభవించడానికి ప్రభు కోసం అనుదినము సిద్ధముగా ఉండాలి. 5 సంగతులు చెప్పుకున్నాం. 6వ సంగతి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3:13. హెబ్రీ 3:13. హెబ్రీలకు రాసిన పత్రిక 3:13 గమనించినట్టయితే అప్పుడు వలే మీ హృదయమును కఠినపరచుకునుకుడి ఆయన చెప్పిన గనక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ఆ మాట పట్టుకొని ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అన్నాడు. ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. విశ్వాసంలో ఒక్కొక్కసారి నేను బలంగా ఉండొచ్చు, ఒక్కోసారి బలహీనం అవ్వచ్చు. విశ్వాసంలో బలంగా ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే నాకు బుద్ధి చెప్పాలి. ఒక్కోసారి అవతల వ్యక్తి పడిపోవచ్చు, బలహీనుడు అవ్వచ్చు. బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడం అంటే ఇదిగో ఈ విధంగా నువ్వు నడిచిన దారిలో వల్ల నష్టం అన్నది. చిన్న కుమారుడు గురించి ఏమని రాయబడింది? అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది వాడికి, నేను నడిచే మార్గం సరైంది కాదు, నా తండ్రికి వేరై నేను ఉన్న మార్గం సరైనది కాదు, నేను మళ్ళా నా తండ్రి వద్దకు పోతా. జరిగే నష్టం గ్రహించుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. అలాగ చెప్పాలి, మనం ఇతరులకు చెప్పాలి. దీనిలో కూడా వెనకబడిన వారిని వ్యక్తిగతంగా దర్శించి వారిని ఏం చేయాలంటే వారికి బుద్ధి చెప్పాలి, వారిని దారిలోకి తీసుకురావాలి. ప్రతిదినము అలాగ చేయాలి. ఒకరికొకడు అన్నాడు. ఒకసారి బుద్ధి చెప్పిన వ్యక్తే ఒకసారి చెప్పించుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఒకసారి బుద్ధి చెప్పిన వాడే మరొకసారి బలహీనుడై చెప్పించుకోవాల్సి వస్తుంది. అయినా కూడా నీతిమంతులు గద్దించుట అది తైలాభిషేకం అన్న. నీతిమంతులు ఎవరైనా, దేవుని నమ్ముకున్న వారు ఎవరైనా గద్దిస్తే అదేందంట? తైలాభిషేకం. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు బాగుపడాలని ఒక సహోదరుడు గట్టిగా మందలిస్తే అది నీకు తైలాభిషేకం అన్నాడు.
మూర్ఖుడైతే దాన్ని త్రోసివేస్తాడు అన్నాడు. అట్టి అభిషేకం నేను త్రోసివేయకుందునుగాక అన్నాడు దావీదు. కాబట్టి ప్రియులారా, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. కుటుంబంలో కూడా అంతే. భర్త బలహీనుడైతే భార్య వాక్యం చేత హెచ్చరించవచ్చు. భార్య బలహీనరాలైతే అలా కాదని భర్త హెచ్చరించవచ్చు. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. అలాగ చెప్పుకున్నప్పుడే సంఘమైనా కుటుంబమైనా మరలా గాడిలో పడుతుంది. కాబట్టి ఇది కూడా అనుదినమూ చేయాలి అంటున్నాడు. అనుదినమూ చేయాలి అంటున్నాడు. చివరి మాట చదువుకుని మనం ముగించుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను అన్నాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రియులారా, ప్రతిదినము తన సిలువనెత్తుకొని అన్నాడు. సిలువ అనేది శ్రమకు గుర్తు. శ్రమలు వచ్చినా కూడా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. నన్ను వెంబడించాలి అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మన ఆలోచన చొప్పున ప్రకారం నడవకూడదు. దేవుని చిత్త ప్రకారం నడవాలి. ఒక్కోసారి దేవుని చిత్త ప్రకారం నడవటం కష్టంగా ఉంటుంది. కష్టమైనా కూడా ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువను ఎత్తుకొని అంటే కొంతమంది మెడలో సిలువ బొమ్మ వేసుకుంటారు. అది కాదు, సిలువ బొమ్మ వేసుకుంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినట్లా. సిలువను ఎత్తుకోవడం అంటే మన ఇష్టం చొప్పున కాదు, దేవుని ఇష్ట ప్రకారం, మన కోరికల చొప్పున కాదు, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరికైనా ఆ సిలువను ఎత్తుకొని ప్రతిదినము ఆయన వెంబడించాలి, ప్రభువుని వెంబడించాలి. ఆనాడు శిష్యులు, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాం, మాకేం దొరుకుతుంది అని అంటే, ప్రపంచ పునర్స్థాపితమందు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉంటారు. అంత మాత్రమే కాదు, భూలోకంలో మీరు ఏది కోల్పోతారో అవి మీకు 100 రెట్లు అనుగ్రహించబడతాయి నా నిమిత్తం అన్నాడు. త్యాగం చేయాలి, దేవుని నిమిత్తం త్యాగం చేయాలి. త్యాగం చేసిన వారికి ఖచ్చితంగా అనేకమైన రెట్లు ఫలం ఉంటుందని దైవ గ్రంథం తెలియజేయబడుతుంది. అది ఏదైనా కానీ, నీ సమయాన్న, నీ ధనాన్న త్యాగపూరితంగా ఉండాలి. దేవుని కోసం, దేవుని వాక్యం నిమిత్తం నింద అయినా, హింస అయినా, ఇబ్బంది అయినా భరించాలి. కాబట్టి ప్రియులారా, అలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఫలం పొందుతామని దైవ గ్రంథం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రియులారా, 7 సంగతులు చూసాం. మొదటిది, అనుదినము ప్రార్థన చేయాలి. రెండవది, అనుదినము సహవాసంలో ఉండాలి. మూడవది, అనుదినము సువార్త ప్రకటించాలి. నాలుగవది, అనుదినము వాక్యము చదవాలి. ఐదవది గమనించినట్లయితే ప్రతిదినము మనము ఏం చేయాలంటే ప్రభు కోసం చనిపోవాలి. కష్టపడటానికి నేర్చుకోవాలి. ప్రతిదినము ఒకరికొకరం బుద్ధి చెప్పుకోవాలి. చివరిగా గమనించినట్టయితే తన సిలువనెత్తుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. మన కోరికల చొప్పున కాకుండా ఆయన చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అలాగా ఉన్నప్పుడు మన భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతాం. నూతన సంవత్సరంలో ప్రవేశించాం. 7 మాటలు చెప్పుకున్నాం. కనీసం 4-5 ఇట్లా అన్నా మనం బలంగా ఉంటే కొంతవరకు మన భక్తి జీవితాన్ని కాపాడుకున్న వారం అవుతాం. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో అందరూ
నూతన సంవత్సరం వచ్చినప్పుడు తిని త్రాగుతూ ఉన్నారు, కానీ మనమైతే ఈ గడిచిన 5 దినాల్లో 4 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నాం. అది గొప్ప భాగ్యం. అంత మాత్రమే కాదు, చెప్పుకున్న మాటల ప్రకారం ఈ నూతన సంవత్సరంలో వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం. అలాగ నడుచుకుంటే ఈ 2025 సంవత్సరం భక్తి జీవితంలో మనము ఒక మెట్టెక్కి ముందు విజయ పదంలో నడుస్తామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.